హలో అండి, ఈరోజు ఇంకొక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడదాం. ఇర్రెగ్యులర్ సైకిల్స్. మెచ్యూర్ అయినప్పటి నుంచి మెనోపాజ్ వచ్చే వరకు ఓపిక వచ్చే చాలా కామన్ కంప్లైంట్ ఇది ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఇప్పుడు నార్మల్గా సైకిల్ రెగ్యులర్గా రావాలి అంటే 28 days అంటే 4 weeks, కానీ అందరికీ 28 daysకే రాదు కదా. సో వీ టేక్ +or- 1 week ఒక రేంజ్ తీసుకుంటాం, అంటే 21 to 35 days అనమాట. సో అంటే ఈ లోపల ఏ టైం అంటే ఎవ్రీ 20 to 23 daysకి వచ్చిన ఇట్స్ నార్మల్. అలాగే ఒక 1 week లేట్ అయినా అంటే ఒక 3-4 days లేట్ అయినా ఇట్స్ నార్మల్. ఆల్సో 2 to 8 days ఫ్లో ఈజ్ ఆల్సో నార్మల్. ఎప్పుడు బ్లీడింగ్ హెవీగా లేకుండా పెయిన్ అది ఇబ్బందిగా లేనంత వరకు ఈ పారామీటర్స్ని మనం నార్మల్గా తీసుకోవచ్చు. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్తో వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ మనం చేసే కామన్ టెస్ట్ ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ ఒకటి, స్కాన్ ఒకటి. బికాస్ కామన్ కాజెస్ ఏమవ్వచ్చు. సో ఏమన్నా యూట్రస్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా, సో కొన్ని కైండ్ ఆఫ్ పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ అలాంటివి ఉండొచ్చు. లేదు అంటే థైరాయిడ్ ఏమన్నా ఇబ్బంది ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు. అండ్ ఇవి కాకుండా మెయిన్గా మనకి పీరియడ్ రెగ్యులర్గా రావడానికి ఇంపార్టెంట్ హార్మోన్స్ ఏంటి? ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. సో ఈ హార్మోన్స్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. సో ఈ ఇంబ్యాలెన్స్ ఎందువలన అవుతుంది అంటే మోస్ట్ కామన్ కాజెస్ పీసీఓడి, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ ఆల్సో. సో అది కూడా ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్సే కదా. సో దాట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద వెయిట్ గెయిన్ అవ్వడం వలన పీసీఓడి చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇఫ్ స్కాన్ బాగానే ఉంది, పీసీఓడి లేదు, థైరాయిడ్ బాగానే ఉంది, సో ఇంకేమీ రీజన్స్ అయి ఉండొచ్చు. అండ్ థైరాయిడ్ లాగే వన్ మోర్ హార్మోన్ ప్రొలాక్టిన్, దట్ ఆల్సో కెన్ డిస్టర్బ్ ద పీరియడ్స్ అన్నమాట. సో ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఇర్రెగ్యులర్ సైకిల్స్కి కారణం కావచ్చు అంటే ఇర్రెగ్యులర్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్స్. లైక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కానీ, లేదంటే సరిగా తినకపోవడం, ఫాస్టింగ్స్ చేయడం కానీ, టైంకి తీసుకోకపోవడం కానీ, లేదంటే ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఎక్కువగా నిద్రపోవడం కానీ, నిద్ర సరిగా ఉండకపోవడం కానీ, ఆర్ ఎక్కువ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయడం సడన్గా, అండ్ చేస్తూ ఉన్నవాళ్ళు సడన్గా ఆపేయడం కానీ. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఫ్యాక్టర్. సో ఇవన్నిటి వలన కూడా మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అందరికీ ఏదో ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం ఉండాలి అనేమీ లేదు. సో మెయిన్గా ఈ అదర్ మెడికల్ ఇష్యూస్ కరెక్షన్తో పాటు మనం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మనము చూసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.